అండ్ ఇండియన్ ఆర్మీ అయితే ఇప్పుడే ప్రెస్ మీట్ అయితే పెట్టింది. దానిలో అయితే ఒక కీలకమైన సమాచారం అయితే అందించిందండి. దాదాపు నిన్న నైట్, దాదాపు గురువారం జరిగిన నైట్ ఆ పాకిస్తాన్ అయితే దాడి చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు వచ్చాయంట. ఆ డ్రోన్లన్నింటిని కూడా మన రాడార్స్ గుర్తించి వాటిని అయితే కుప్పగొల్చడం చూసాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత అగ్రెసివ్గా ముందుకు వస్తుందో. అంత అగ్రెసివ్గా వచ్చినప్పటికీ వాళ్ళైతే సక్సెస్ కాకుండా మన ఆర్మీ టీం అయితే మొత్తాన్ని అయితే తుదముట్టించేస్తుంది. వాళ్ళ డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, దేన్ని కూడా మన దేశంలోకి అడుగు కూడా పెట్టనివ్వట్లేదు వాళ్ళ మిసైల్ని అయితే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన డిఫెన్స్ కానీ, లేకుంటే ల్యాండింగ్ ఆర్మీ కానీ, లేకుంటే నేవీ ఆర్మీ కానీ, లేకుంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఇప్పుడున్న వాడుతున్న ఆయుధాలన్నీ కూడా, మిసైల్స్ అన్నీ కూడా మన సొంతంగా తయారు చేసుకున్నాం. మన ఇండియాలో తయారు చేసుకున్నాం. S-4 అనేది చూస్తే అది ఎంత పనితనం చూపిస్తుంది చూడొచ్చు మనం. ఎందుకంటే మిసైల్స్ని టార్గెట్ చేస్తుంది, అలానే డ్రోన్ని కుప్పకూలు చేస్తుంది. చాలా 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 బాగా అయితే అది పనిచేస్తూ ఉంది. దాని గురించి ఇంత ముందు కూడా చర్చ నడిచింది మనం అది తయారు చేసినప్పుడు. ఎందుకంటే దానికి ఎక్కువ ఖర్చు పెట్టాం మనం అయితే మనీ పరంగా చూసుకుంటే. ఇప్పుడు దాని పనితీరు చూస్తుంటే ప్రపంచం మొత్తం బిత్తరపోయి చూస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారో వాళ్ళైతే క్లియర్గా మనకు అర్థమవుతుంది పాకిస్తాన్ అక్కడ ఏం తగ్గట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు అటాక్ మీద అటాక్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే భారత్ అయితే వెనుక తగ్గే ప్రసక్తి లేదన్నట్టుగా అయితే ముందుకు వెళ్తూ ఉంది. అలానే క్లియర్గా చెప్తుంది మేము ఉగ్రవాదులపైన దాడి చేస్తున్నాం తప్ప మిగతా పౌరులపైన కానీ వీటి మీద దాడి చేయమని చెప్తుంది. కానీ పాకిస్తాన్ అలా కాదు, పౌరులని అలానే కొన్ని సిటీస్ని టార్గెట్ చేసుకొని ముందుకైతే వెళ్తూ ఉంది. మనం ఓన్లీ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు, ఉగ్రవాదులు కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయో అలాంటి వాటి చోటనే మనమైతే టార్గెట్ చేసుకొని మనమైతే అటాక్ చేస్తూ ఉన్నాం.